భారత్ రక్షణ రంగంలో మరో అరుదైన ఘనత సాధించింది. ఈరోజు చండీగఢ్లో జరిగిన ఎయిర్ క్రాఫ్ట్ ఎస్కేప్ సిస్టమ్ పై హై స్పీడ్ రాకెట్ స్లెడ్జ్ టెస్ట్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. భారత రక్షణ పరిశోధనా సంస్థ డిఆర్డిఓ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్ష భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో కేవలం 4 దేశాలు మాత్రమే కలిగి ఉన్న ఈ టెక్నాలజీ సరసన 5వ దేశంగా భారత్ ను నిలబెట్టింది. ఎయిర్ క్రాఫ్ట్ ఎస్కేపింగ్ సిస్టమ్ అనేది కేవలం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ 4 దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం భారత్ 5వ దేశం. చైనాకు కూడా సాధ్యము కాని ఈ టెక్నాలజీని సాధించడం భారత్ ఘన విజయంగా చెప్పాలి. యుద్ధ సమయాలలో భారత యుద్ధ విమాన పైలట్లను కాపాడుకోవడానికి ఇప్పటి వరకు మనం విదేశాలపైన ఆధారపడుతున్నాం. ప్రస్తుతం ఈ పరీక్ష ద్వారా భారత పైలట్లను స్వయంగా రక్షించుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ టెస్టు విశేషాలు ఏమిటంటే, యుద్ధ సమయాలలో లేదు యుద్ధ విన్యాసాలు చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఎదురైనా ఈ టెక్నాలజీ ద్వారా పైలట్ తనంతట తానుగా బయటపడగలుగుతాడు. ఇది భారత పైలట్లకు వారి భద్రతకు ఖచ్చితంగా భరోసాను ఇస్తుంది. ఈ అరుదైన టెక్నాలజీని కలిగిన 4 దేశాలపై ప్రపంచంలోని పలు దేశాలు ఆధారపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం భారత్ ఈ విజయం సాధించడం ప్రపంచంలోని చాలా దేశాలకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది భారత రక్షణ వ్యవస్థకు మరింత భరోసానిస్తుంది. యుద్ధ సమయాలలో పైలట్లను ఈ టెక్నాలజీ బయటకు పంపి వారి ప్రాణాలను కాపాడుతుంది. డిఫెన్స్ R&D విభాగం డిఆర్డిఓ, ఐఏఎఫ్, ఏడిఏ హాల్ ఈ పరీక్షల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలియజేశారు. సమీర్ వి కామత్ డిఆర్డిఓ చైర్మన్ వీరందరినీ సమన్వయం చేసుకుని ఈ పరీక్షను సక్సెస్ఫుల్గా ముగించి భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో 4 దేశాలు మాత్రమే కలిగి ఉన్న ఈ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్ను సగౌరవంగా తలెత్తుకునేలా నిలబెట్టడం అభినందనీయం. రోజు రోజుకు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఘనమైన చరిత్ర నెలకొల్పుతున్న భారత్ ఈ టెస్టుతో మరింత తన గౌరవాన్ని పెంచుకున్నట్లయింది. భారత్ సాధిస్తున్న ఈ విజయాల పట్ల ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన సమయం వచ్చేసింది.